భరద్వాజ్ గారు 'కొదమసింహం', హ్మ్. 'కొదమసింహం' సినిమా రిలీజ్ అయింది ఈరోజు. 'కొదమసింహం' పరిస్థితి ఏంటి చూశారు కదా, ఎలా ఉంది ఏంటి, ఆ రోజుల్లో ఎలా ఉంది, ఈ రోజుల్లో ఎలా ఉంది, దాని ఫార్ములా ఏంటి అనేది. అంటే కౌబాయ్ సినిమా ఉమ్, అంటే చిరంజీవి గారి కెరియర్లో ఆయనకి చాలా ఇవి ఉండేవి, అంటే కోరికలు. ఉమ్, తను ఈ తరహా సినిమాలు చేయాలి, ఈ తరహా సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆ అవకాశాలు రావటం కూడా ఒక అదృష్టమే. ఉమ్, తను చేయదలుచుకున్న అంటే కాస్ట్యూమ్ డ్రామా చేయటం కోసం నేను నిరంతరం తప్పించేవాడిని, నా దగ్గరకు అలాంటి కథలు చాలా అరుదుగా వచ్చేవి అని ఆయనే చెప్పుకున్నారు. అలా అరుదుగా వచ్చినటువంటి ఒక సందర్భం ఈ కొదమసింహం. ఒక కౌబాయ్ సినిమా చేద్దాం మీతో అని చెప్పి ప్రొడ్యూసర్ గారు వెళ్ళి ఆయన అడగటం, ఆయన ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వటం. ఉమ్, అంతకు ముందు మనకి కౌబాయ్ అనగానే సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన మోసగాళ్ళకు మోసగాడితో మొదలుపెట్టి చాలా కౌబాయ్ సినిమాలు చేశాడు ఆయన, మంచివాళ్ళకి మంచివాడు ఇవన్నీ. అయితే ఈ ప్రయాణానికి ముందు అంటే ఒకే సంవత్సరం 2 నెలల తేడాతో 2 కౌబాయ్ సినిమాలు వచ్చాయి అప్పుడు. ఉమ్, కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు రావటానికి ముందే ఉమ్, బ్లాక్ అండ్ వైట్లో శోభన్ బాబు హీరోగా డిఎల్ నారాయణ గారు అవును. దెబ్బకుఠా దొంగల ముఠా అని ఒక కౌబాయ్ తరహా సినిమా తీశాడు. ఉమ్, అయితే అది లో బడ్జెట్లో తీసినటువంటి సినిమా. చెబితే తప్ప దెబ్బకుఠా దొంగల ముఠా అనేది ఒకటి ఉంది అని ఉమ్, తెలియదు. 2 నెలలు గ్యాప్ అంతే 2 సినిమాలకి. వీళ్ళు భారీగా తీయటం వల్ల కొంచెం ప్రొడక్షన్లో డిలే అయింది. ఉమ్, అయినప్పటికీ ఆ సినిమా జనాల్ని పట్టుకుంది. ఇప్పటికీ కౌబాయ్ అనగానే ఆయనే గుర్తొచ్చేటువంటి పరిస్థితి. ఉమ్, కౌబాయ్ సినిమాలు చెయ్యాలి అనేటువంటిది ఒక యాంబిషన్ ఉండేది దీనికి. ఆ యాంబిషన్ని తీర్చిన సినిమా కొదమసింహం. ఉమ్, ఈ కొదమసింహం అది టోటల్గా ఆ అటైర్లో నడుస్తుంది. ఒక కౌబాయ్ సినిమా నడిచిన పద్ధతిలోనే వెడుతుంది. దానికి మ్యూజికల్ సపోర్ట్ చేసింది రాజ్కోటి. కోటి గారు. అయితే రాజ్కోటి అయినప్పటికీ ఈ సినిమాలో మ్యూజిక్ కొత్తగా అనిపించడానికి కారణం ఏంటంటే వెనకాల రెహమాన్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సినిమాకి సంబంధించి. పర్టికులర్గా ప్రతి పాటకి వెనకాల అంటే ఇంటర్లూడ్స్లో నడిచినటువంటి మ్యూజిక్, దాని డిజైనింగ్, రెహమాన్ గారు అక్కడ పనిచేశారు కదా, కోటి గారి దగ్గర దాంట్లోనే ఉన్నాడు ఆయన, ఆ టీంలో ఉన్నాడు. ఉన్నారు అదే. ఆ టీంలో అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ తను చూసుకునేవాడు. ఆ ప్రోగ్రామింగ్, దానిలో ఉన్నటువంటి నాణ్యత, అలాగే ఆయనకు ఉన్నటువంటి కోరిక ఇవన్నీ కలగలిసి మ్యూజికల్గా చాలా బాగుంటుంది సినిమా. బాగుంటుంది సినిమా, మ్యూజికల్ బాగుంటుంది. అది మెగాస్టార్ ఇప్పటికీ అంతే మారుమోగిపోతుంది కదా. అవును. అది ఆ పాట ఒకటి, దాని తర్వాత ఇంకో పాట ఉంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ, గుర్రాలు ఇవన్నీ కూడా థ్రిల్ కలిగించినటువంటి అంశాలు. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ దగ్గర నుంచి మనకి ప్రతి సినిమాలోనూ ఒక విచిత్రమైన పాత్ర ఒకటి ఉంటుంది. మోసగాళ్ళు నాగభూషణం గారు చేసిన క్యారెక్టర్, ఆ తరహా పాత్రలు కొన్ని ఉంటాయి. హీరోయిజం ఎంత ఎలివేట్ కావాలంటే అవతల వైపు అంత బలమైనటువంటి విలన్ ఇది ఉండాలి. దాన్ని డిజైన్ చేస్తూ ప్రాణ్ని తీసుకొచ్చినటువంటి పద్ధతి, ప్రాణ్ చుట్టూ నడిపినటువంటి విలని, ఇవన్నీ కూడా సినిమాకి చాలా ఉపయోగపడ్డాయి. నిధి వేట అనేది ప్రధానమైనటువంటి ఎలిమెంట్ ఏ కౌబాయ్కి అయినా కానీ. దాన్ని ఇమిడుస్తూ జనం తరఫున నిలబడేటువంటి ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నము, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మిక్స్ చేసి ఒక రకంగా జానపద చిత్రాలకు చెక్ పెడుతూ వచ్చినటువంటి జానరే కౌబాయ్ జానర్. అందుకని దానిలో ఉన్నటువంటి బెటర్ ఎలిమెంట్స్ని కూడా వీళ్ళు తీసుకుని వాడుకుని ఆ కథని డిజైన్ చేయటంలో సత్యానంద్ గారు వీళ్ళందరూ పడిన తపన అవన్నీ కనిపిస్తాయి. మురళీమోహన్ రావు గారు డైరెక్టరు. ఆయన కూడా రాఘవేంద్రరావు గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి. రామానాయుడు గారి బ్యానర్లో మొదటి సినిమా చేశాడు ఆయన, సంఘర్షణ, చిరంజీవితోనే. రమా ఫిలిమ్స్ కదా, కైకాల సత్యనారాయణ గారి బ్రదర్ ప్రొడ్యూసరు నాగేశ్వరరావు గారు. అయితే ఆ బ్యానర్లో మొదటి నుంచి కూడా చిరంజీవితో వెరైటీ సినిమాలు చేసే ప్రయత్నమే చేశారు వాళ్ళు. ఎప్పుడూ కూడా గో విత్ ఫ్లో అన్నట్టుగా ఆ టైంలో చిరంజీవి చేస్తున్నటువంటి సినిమాలు చేసే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఇది కౌబాయ్ సినిమా చేశారు, అది కూడా అప్పుడు వస్తున్నటువంటి సినిమాలకి భిన్నమైన సినిమానే. 90లో వచ్చింది ఈ సినిమా. దీనికి ముందు చిరంజీవి అనే పేరుతో ఒక సినిమా తీశారు వాళ్ళు. అందులో చిరంజీవితో ఒక నెగిటివ్ ధోరణి ఉన్నటువంటి క్యారెక్టర్ చేయించారు. అందుకని భిన్నమైన కథలతో చిరంజీవి మీద ప్రయోగాలు చేసిన
బ్యానర్ అది రమా ఫిలిమ్స్ అనేది. ఆయన అంటే జనాలు చూస్తారా లేదా అనే దానికంటే కూడా మనం తీసే సినిమా పర్పస్ఫుల్గా ఉండాలి, హీరోకి తృప్తి కలిగించాలి, ఆడియన్స్కి తృప్తి కలిగించాలి, అంతే తప్ప మనం ఏదో రికార్డులు బద్దలు కొట్టాలి అనేటువంటి ప్రోగ్రాం వద్దు అనుకుని సినిమాలు చేసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. అందుకని ఆ టేస్ట్ ఉండటం వలన కొదమసింహం అనేటువంటి ప్రాజెక్టు ఆయన పట్టుకున్నాడు. అందుకని అది కొత్తగా కనిపిస్తుంది, టోటల్గా కెమెరా దగ్గర నుంచి చాలా కొత్తగా అనిపిస్తుంది, మ్యూజికల్గా చాలా బాగుంటుంది. మనకి వచ్చినటువంటి కౌబాయ్ ఆ తర్వాత మళ్ళీ కౌబాయ్లు రాలేదు. గిరిబాబు గారికి అది ఉండేది, కౌబాయ్ సినిమాలు చేయాలి అనేటువంటి ఒక తపన. అందుకని మెరుపుదాడి అలాంటి ప్రయత్నాలు చేశాడు ఆయన. దీంతో ప్యారలల్గా కూడా వాళ్ళ అబ్బాయి సినిమా ఒకటి వచ్చింది గిరిబాబు గారిది. అందుకని అదొక ఆ టైంలో అంటే అంతకుముందు జానపదాలు ఎండ్ అవుతున్నటువంటి దశలో సింహబలుడు, సింహగర్జన సినిమాలు ఎలా పోటీపడ్డాయో అలాగే ఈ కొదమసింహం ఆ టైంలో వచ్చినటువంటి 2-3 ఈ తరహా సినిమాలు, ఈ కౌబాయ్ సినిమాలు, వీటి మధ్య పోటీ. కొదమసింహం అనేది చిరంజీవి గారి కెరియర్లోనే కాదు, ఆ టైంలో బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి నెంబరే క్రియేట్ చేసినటువంటి సినిమా అది. అభిమానులు ఆయన్ని కాస్ట్యూమ్ డ్రామాలో చూడాలి అనే తాపత్రయం, ఆ కోరికని తీర్చినటువంటి సినిమా. అయితే కౌబాయ్ చేశాడు ఆయన, ఒక హిస్టారికల్ సినిమా చేశాడు. ఈ మధ్య కాలంలో ఒక పౌరాణికం చేయాలి అనేటువంటి కోరిక మాత్రం తీరకుండా పోయింది ఆయనకి. ఓకే, అంటే వీరార్జున అనే పేరుతో సుబ్బరామరెడ్డి గారు సినిమా చేద్దామని ఒక ఐడియాతో ఉండేవాడు ఆ రోజుల్లో చిరంజీవితో. కానీ అది అవలా, స్ట్రేట్ రౌడీ తర్వాత చేయాలనుకున్నాడు, అది కాలేదు, అలా పక్క వెళ్ళిపోయింది అది. ఈయన వరుసగా వస్తున్నటువంటి కథలతో ట్రావెల్ అవుతూ వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా సరే ఒక ఆయన ఎలాగైతే హిస్టారికల్ సినిమా ఒకటి చేసి ఆ కోరిక తీర్చుకున్నాడో అలాగే ఒక పౌరాణికం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రిలీజ్ మీద కూడా మంచి అభిప్రాయమే ఉంది జనాలకి. ఓకే, ఓకే. జనాలు థియేటర్లోకి వెళ్ళి ఎంటర్టైన్ అవుతున్నారు. అంటే చిరంజీవి ఫైట్లు, డ్యాన్సులు వీటితో పాటు ప్యారలల్గా మోహన్ బాబు కామెడీని కూడా జనాలు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఓకే, కామెడీ విలని చేయటంలో మోహన్ బాబుకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఆ శైలిని పైగా ఆయన 50 ఏళ్ళు హీరో అయ్యి 50 ఏళ్ళు అయిన సందర్భం కూడా ఒకటి నడుస్తోంది ఇప్పుడు. ఈ సందర్భంలో మోహన్ బాబు గారి అభిమానులకు కూడా ఇది ఒక రకంగా ఫెస్టివల్ సినిమానే. అందుకని కొదమసింహం అనేది అన్ని కోణాల్లోనూ తెలుగు సినిమా చరిత్రలో ఒక స్పెషల్ మూవీగానే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.